హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు ఏంటి అంటే వీడియో చాలామంది ఖచ్చితంగా నన్ను తిట్టుకుంటూ ఉన్నారు అందరూ. అది తీసుకోవద్దండి. చాలామంది తిట్టుకుంటూ ఉంటుంటారు, లైవ్ పెట్టట్లేదు, వీడియోస్ చేయట్లేదు అని అనుకుంటుంటారు కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అనమాట. వాళ్ళందరికీ కూడా సారీ అండి. ఎందుకంటే ఈ మధ్య అసలు చాలా రోజుల నుంచి నేను చాలా తగ్గించేసానులేండి వీడియోస్ చేయడం యూట్యూబ్లో. చేస్తాను, కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఈ మధ్య పెట్టట్లేదు సరిగ్గా. ఎందుకంటే ఫస్ట్ చిన్న బాబుకి హెల్త్ అమ్మవారు వచ్చిందండి. అప్పుడు అంటే ఇన్ని సంవత్సరాల్లో మాకు ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం. అలాగా అంటే వస్తే మంచిదేనంట అమ్మవారు. అంటే వాళ్ళల్లో ఉండేదంతా మంచిగా ఫుడ్ తినడం, ఆరోగ్యంగా ఉంటారంట. అమ్మవారు వస్తేమో మంచిదేమో, కాకపోతే చిన్న పిల్లలు కదండి, ఇప్పుడు ఎండాకాలం కదా, అమ్మవారి ఉందంట అన్ని దగ్గర. జాగ్రత్త ఉండాలి మనం. అమ్మవారు వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ఖచ్చితంగా నన్ను తిట్టుకుంటూ ఉండుంటారు. అంటే కామెంట్స్లో అడిగారంట, ఒకసారి లైవ్ పెట్టండి అని. నేనే నెగ్లెక్ట్ చేస్తూ వచ్చానండి. చాలా సారీ అండి. పెడతాను, వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. కాకపోతే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఏంటంటే చిన్న బాబుకి తగ్గింది. తగ్గిన వెంటనే ఒక 3 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు పెద్ద బాబుకి వచ్చింది అమ్మవారు. ఇంకా తనకు అయిపోయిన తర్వాత అందులో ఇంకొకటి ఏంటంటే మేము ఇల్లు షిఫ్ట్ అయ్యామన్నమాట. వీడియోస్ చేద్దాంలే అనుకుంటూ ఉన్నాను కొత్త ఇంట్లో వచ్చిన తర్వాత. అట్లనే ఇంకా పిల్లలకి హెల్త్ బాగాలేకుండా ఉంది కదా, అందుకోసం వీడియోస్ కూడా సరిగ్గా చేయట్లేదు నేను. అందుకోసమే ఒక వీడియో పెడదాం అంటే సబ్స్క్రైబర్స్ తగ్గిపోతూ ఉన్నారు, అంటే వీడియోస్ పెట్టకుండా ఉంటే సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతూ వస్తున్నారని చెప్పేసి ఒక వీడియో చేద్దాంలే అని చెప్పేసి చేస్తున్నానండి. ఎండాకాలం కదా, ఇంకా అమ్మవారు వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు అందరూ అమ్మవారు పెట్టుకుంటారు కదా, చద్ది పోసుకోవడం అలా చేసుకుంటారు కదా, అమ్మవారు తిరుగుతూ ఉందన్నమాట. పిల్లల మీద ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది. జాగ్రత్త ఉండాలి. వస్తే అమ్మవారు వచ్చింది అని అయ్యో అనుకోవద్దు, చాలా మంచిదండి అమ్మవారు వస్తే కూడా. ఎందుకంటే వాళ్ళలో ఉండేది అంతా వాళ్ళకి అప్పుడప్పుడు బాగాలేకుండా రావడం అవన్నీ వస్తాయి కదా, బాగా మంచిగా అవన్నీ పోయి మంచిగా ఫుడ్ తినడం, బాగా ఆకలి వేయడం అవన్నీ బాగుంటాయంట. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. నాకు అమ్మవారు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఏం చేయాలి నాకు తెలీదు. పక్కన ఆంటీ వాళ్ళందరూ చెప్పారనమాట, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పేసి. అలా నేను చేస్తున్నాను అనమాట. ఈరోజు ఏంటంటే సన్నీ ఇక్కడ కూర్చోన్నారు అనుకుంటున్నారేమో యూనిఫామ్ వేసుకొని. వాళ్ళకి హాఫ్ డే నుంచి అనమాట, 1 నుంచి 5 వరకు. మార్నింగ్ వచ్చేసి వాళ్ళకి సెంటర్